ప్రియమైన పవన్ కళ్యాణ్ గారు 2 రోజుల కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు నాయుడు గారి పక్కన కూర్చొని రకరకాల భంగిమల్లో తన ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ చివరికి 2వ రోజు తన సందేశాలు సూచనలు ఇచ్చారన్నమాట ఎస్పీలకి కలెక్టర్లకి. అది ఏమిటయ్యా అంటే, ప్రజల మధ్య వైషమ్యాలు చిచ్చు పెట్టే రకంగా చాలామంది పోస్టులు పెడుతుంటారు, వాటిని ముందే గుర్తించాలి. అలానే శబ్ద కాలుష్యాన్ని వీలైనంతగా తగ్గించాలి, ఈ డీజేలు వీటికి కూడా పరిమితి పెట్టాలి, డెసిబల్స్ తగ్గించాలి అంటూ చెప్పారు. నాకు ఇవి చెప్పినప్పుడు వెంటనే గుర్తొచ్చిందన్నమాట. 2-3 వీడియోలు చూశాను. వాళ్ళ పార్టీ కార్యకర్తలే లేదంటే వాళ్ళ అభిమానులు బైకులకి సైలెన్సర్లు తీసేసి అటు ఇటు నానా బేభత్సం సృష్టించారు. మరి బహుశా వాళ్ళనే అదుపులో పెట్టమని, అంటే ఎంతైనా అయినా తన మన భేదం చూడరు కదా. వారి అధికార పార్టీ ప్రతినిధులు, అధికార పార్టీ కరెక్టే, అధికార పార్టీ కూడా కదా అది, వారి పార్టీ ప్రతినిధులు కూడా చాలా చోట్ల చెప్తూ ఉంటారు, మా అన్నకి తన పన భేదం ఉండవు, న్యాయం విషయంలో అసలు చెలరేగిపోతాడు, అడ్డంగా నిలబడతాడు. బహుశా వాళ్ళ పార్టీ కార్యకర్తలనే నియంత్రించమని చెప్పినట్టున్నారు. కానీ సమాజంలో విద్వేషాలు వైషమ్యాలు రెచ్చగొట్టేలాగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. వెంటనే గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలి. నిజమే, ఇది కూడా అందరూ తీసుకోవాలి చర్యలు. దానికి మినహాయింపు మన పార్టీ ఆ పార్టీ అనే ఉండదని నేనైతే అనుకుంటున్నాను. ఆయన ఆదేశాల అర్థం అదే అనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు మా పార్టీ వాళ్ళు పెట్టినా కూడా మీరు చర్యలు తీసుకోండి వెంటనే అని ఆదేశించారు. మరి ఎస్పీలకి కలెక్టర్లకి ఎలా అర్థమవుతుందో నాకైతే తెలియదు. మొదటి రోజేమో 11 గంటలు, 2వ రోజేమో 9 గంటలు, లేదంటే దగ్గర 8 గంటల రివ్యూ చేశారు. రివ్యూ చేసి వీళ్ళు సలహాలు సూచనలు ఇచ్చారన్నమాట. అదేమో ఎగ్జిక్యూషన్ బాడీ, ఇదేమో జ్యుడిషియల్. జ్యుడిషియల్ అంటే జ్యుడిషియల్ కాదు, శాసనాలు తయారు చేసేది. అంటే లా మేకర్స్ కదా వీళ్ళు. ఈ లా మేకర్లు చెప్పింది ఎగ్జిక్యూటివ్ బాడీస్ ఆయన ఎస్పీలు కానీ కలెక్టర్లు కానీ వీళ్ళు వింటూ వీళ్ళు చెప్పిన ఆదేశాల ప్రకారం సూచనల ప్రకారం వెళ్తారన్నమాట. మేబీ చట్టం కూడా ఏదో తీసుకొస్తామంటున్నారు కాబట్టి మనం ఇక హాయిగా తడిగొట్టేసుకొని పడుకోవచ్చు అనుకుంటా. కింద మెసేజ్లు పెట్టే వాళ్ళకి కూడా ఇది తప్పుడు మెసేజ్లు పెట్టినా వీళ్ళని కూడా బెండ్ తీస్తుంది గవర్నమెంట్, ఖచ్చితంగా బెండ్ తీస్తుంది. ఎందుకంటే ఇది మంచి ప్రభుత్వం కాబట్టి, మేము ఆ రకంగా ఆశిస్తున్నాం కాబట్టి. దేవాలయాల దగ్గర మతపరమైన ఉద్రిక్తతలు, ఇంకా మహిళలను కించపరుస్తూ ఎవడైనా పోస్టులు పెడితే ఎవడైనా సరే బెండ్ తీయమని ఆయన ఆదేశించారు. మరి ఆ క్రమంలో ఆ భాగంగా మన పార్టీలకు సంబంధించిన నేతలు కానీ మాట్లాడుతున్న మన అధికార ప్రతినిధులు, ఆమె ఎవరో జలజానో ఎవరో నాకైతే గుర్తులేదు, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల గురించి కూడా ఏదో మాట్లాడింది. బహుశా ఆమె మీద కూడా చర్యలు ఉంటాయి అనుకుంటాను, నేను అనుకుంటున్నాను. ఎందుకంటే తన మన భేదం ఉండదు మన అన్నకు కాబట్టి. లేదంటే ఇకపై చూద్దాము, ఇప్పటిదాకా ఉపేక్షించాము, 15 నెలలు అయింది మేము వచ్చి చూస్తూ కూర్చుంటే అని కూడా అనే ఉంటారులే. పనిగా ఇది కూడా వదిలేశారు. సుగాలి ప్రీతి కేసు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముందుకెళ్ళాలట. మరి అక్కడ ఉన్న 13 జిల్లాలు అంటే కొత్తగా పెట్టినటువంటి వచ్చారు ఎస్పీలు, కొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఐఏఎస్లు ఉన్నారు. వీళ్ళు మొత్తానికి ఈ కేసు మీద పనిచేయమని చెప్పాడు ఆయన. లేకపోతే సంబంధిత జిల్లా కలెక్టర్ ఎస్పీతోనే ఇది చెప్పారా తెలియదు కానీ నాకు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముందుకు సాగాలట. మరి ఇవన్నీ బీ ద చేంజ్ యూ వాంట్ టు సీ ఇన్ ద వరల్డ్ అంటారు కదా. ముందు మార్పు మన నుంచి మొదలు కావాలని, ఆ మార్పు మన పార్టీలు మన దగ్గర నుంచి దిగినైతే బాగుంటుంది. అట్లానే అదే ఎందాకన్నా కదా, శబ్ద కాలుష్యాన్ని నియంత్రించాలి, అలానే మహిళల మీద అశ్లీలంగా పెట్టే పోస్టుల్ని నివారించాలి, ఈ గంజాయి డ్రగ్స్ ఈ సప్లై చైన్ని బ్రేక్ చేస్తే నేరాలు చాలా తొందరగా తగ్గిపోతాయట. పైన చెప్పడానికి చాలా చక్కగా చెప్తాడు, చెప్పడమే కదా సింపుల్గా. ఒక రకంగా ఏంటంటే భలే హ్యాపీగా మనిషి ఇతను అనిపించింది నాకు. ఎందుకంటే ఆదేశాలు చెప్పడమే కదా, మనకంటూ మన పరిధిలో ఉన్న శాఖల్లో ఏం జరుగుతుంది ఏంటి, పంచాయతీరాజ్కి సంబంధించిన మనం చేసాం కదా, సెప్టెంబర్లో నిధులు విడుదల చేస్తామన్నది కేంద్ర ప్రభుత్వాన్ని, అదే ఉపాధి హామీకి సంబంధించి. మరి అవి వచ్చినాయో లేవో తెలియదు, వస్తే మామూలుగా ఉండదు, వస్తే మేమే తీసుకొచ్చామని చెప్తారు కాబట్టి వచ్చిన వాళ్ళు మాట్లాడుకోవచ్చు. మరి ఈయన ఇచ్చిన ఆదేశాలు అవి ఆదేశాలు అమలు అవుతాయి నాకు తెలిసి. నిన్న ఇచ్చారు కాబట్టి ఈ రోజు నుంచి అమలు అవ్వచ్చు అనుకుంటా. బాయ్.